స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా గ్రాండ్గా ఒక డిజైన్ అయితే చేద్దామండి. దానికి నేనైతే ఈ శారీకి ఇది మంచిగా పోచంపల్లి శారీకి మనము ఈ బీడ్స్ తోటి అయితే ఒక డిజైన్ చేద్దామండి. ఇది మనకి మొత్తం కూడా గోల్డ్ రాలేదండి, ఇది వచ్చేసి ఎల్లో కలరు. ఈ కలర్ ఇక తెలుసు కదా ఆ శారీస్ ఎలా ఉంటాయో మనకి. ఇలా వైట్ తోటే ఉంది, బోర్డర్ కూడా అంతే ఉంది, జస్ట్ 1 లైనే వచ్చింది. కానీ ఇక్కడ కూడా ఉంది, కానీ ఇది మనకి గ్రీనిష్ వచ్చి కలిసిపోయి ఉంది కదా. అందుకోసం అనేసి అయితే నేను గోల్డ్ అయితే వాడలేకపోయాను, వైట్ తోటే చేశాను. దానికి నేను ఈ బీడ్స్ వాడుకుంటున్నాం కదా మనము, రీసెంట్గా ఇవి తీసుకున్నా అన్నమాట. ఇలా ఓకేనా, ఇలా కొన్ని బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి మరీ సీడ్ బీడ్స్ కూడా కాదు, కొంచెం సీడ్ బీడ్ని 2గా చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుందన్నమాట ఈ సైజు. ఓకేనా, ఈ బీడ్స్ తోటి ఒక డిజైన్ చేద్దాము. దాంతోపాటు ఈ బీడ్స్ తీసుకున్నాను, ఈ చిన్నవి. వీటిలో పెద్ద సైజు కూడా మనం చేసుకుంటున్నాము, ఇవేమో చిన్నవి. తర్వాత ఈ 1 mm సైజు వైట్ బీడ్స్. ఓకేనా, ఇంకా టాజిల్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకోండి. ఇలా టాజిల్స్ కాటన్ థ్రెడ్ వచ్చి 4 లైన్స్ తీసుకోండి చాలు. 4 లైన్స్ ఎందుకనంటే మనకి ఈ బీడ్స్ వచ్చేసి సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న నీడిలు లోపలికి వెళ్ళదన్నమాట. అందుకని చిన్న నీడిలు తీసుకోండి. ఓకేనా, సన్నది. ఈ సన్నగా అంటే దీని నంబర్ నాకు గుర్తులేదు, ఐడియా లేదు, ఉందనుకుంటా, చూద్దామండి. ఉంది, ఇగో ఇలా ఉంది కదా, ఇది సైజు 8 ఉంది. ఇంకో ఈ చిన్న నీడిల్ తీసుకున్నా, సైజు వచ్చేసి 8 ఉంది. ఓకేనా, ఈ చిన్న నీడిల్కి ఇదేమో రెగ్యులర్గా మనం వాడేది పెద్ద నీడిల్. ఈ ఐ చూసుకోవాలా మనం బీడ్స్ చేసేటప్పుడు, ఎప్పుడైనా ఈ ఐ చూసుకోవాలి. ఇది లావుగా ఉంటే పూసలు వెళ్ళవు, ఇది సన్నగా ఉంటుంది కాబట్టి మనకి ఈ బీడ్ ఈజీగా వెళ్తుంది. ఈ పెద్దదానికైతే ఈ బీడ్ వెళ్ళదు మనకి. దీనికి తోడు మనము థ్రెడ్ కూడా పెడతాం కాబట్టి వెళ్ళదు. అందుకని ఈ సన్న బీడ్స్ అయితే ఇది లోపలికి వెళ్ళిపోయిందని అంటే ఈజీగా థ్రెడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇగో దీనికి కూడా కొంచెం లాభే అయింది. కొన్ని ఉంటాయిలే, కానీ అన్నీ అయితే అలా ఉండవు అనమాట. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. దీనికైతే మనం ఇప్పుడు ఒక డిజైన్ అయితే చేసుకుందామండి. ఓకేనా, ముందుగా అయితే ఇలా టాజల్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకొని ఈ బిగ్ 1 బీడ్ ఒకటి, స్మాల్ బీడ్ ఒకటి, బిగ్ 1 బీడ్ ఒకటి, స్మాల్ బీడ్. ఓకేనా, ఇలా తీసుకొని ఈ బిగ్ 1కి ఒక్కదానికే నీడిలు పైకి తీయండి. తర్వాత స్మాల్ బీడ్ తీసుకొని ఇది తీసుకోండి. ఓకేనా, తీసుకున్నాక కొంచెం వీ షేప్లో పెట్టుకొని చేసుకోండి. ఎందుకనంటే మళ్ళీ మనం లాక్ చేసినప్పుడు కొంచెం లాగుతాం కదా, అప్పుడు వెడల్పు వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం వీ షేప్లో పెట్టుకొని కుచ్చితే ఇలా ఉంటుంది కదా. దీన్ని మనం లాక్ చేసినప్పుడు అలా చేయటమే కాకుండా ఇలా పక్కకు తీస్తాం కాబట్టి కొంచెం వెడల్పు అవుతుంది. అందుకని కొంచెం దగ్గరగానే కుచ్చుకోండి ముందుగానే. ఆ తర్వాత టాజల్ తీసుకోండి. ఇలా మళ్ళీ ఈ బీడ్స్ తీసుకోండి. సింపుల్గా ఈజీగా చేసుకునే డిజైను, కాకపోతే మనం దగ్గరగా చేసుకుంటాం కాబట్టి గ్రాండ్గా ఉంటుంది.
ఓకేనా. చేయడం కూడా ఈజీ అన్నమాట, చాలా ఈజీ, చాలా తేలికగా చేసేసుకోవచ్చు అండి. ఈ డిజైన్ దగ్గరగానే చేసుకుంటేనే బాగుంటుంది. దూరంగా అయితే ఇది అంత బాగుండదు అనిపించింది నాకు. ఇవి అన్నీ ఎక్కువ పెట్టినా బాగుండదు కదా. ఈ టాజిల్స్ కొన్ని ఎక్కువ రెండు పెట్టేసి మధ్యలో ఇది ఒకటి పెట్టుకున్నా కూడా పర్వాలేదు. మనకున్న కాస్ట్ని బట్టి, మనకి ఇచ్చేదాన్ని బట్టి మనం చూసుకొని చేసుకోవాలి. ఓకేనా. నన్ను ఒక సిస్టర్ అడిగారు, శారీస్ మీకు ఎలా వస్తాయి, మీరు కొరియర్ చేసినప్పుడు మీరు పెట్టుకుంటారా, వాళ్ళు పెట్టుకుంటారా అనేసి చెప్పా కదా. ఒక్కోసారి వాళ్ళు పెట్టుకోవాలి, ఒక్కోసారి నేను పెట్టుకుంటాను. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన అవసరాలు కూడా ఉంటాయి కదండి. అవసరాలు అంటే ఇప్పుడు ఖర్చులను కాదు నేను అనేది, ఇప్పుడు మనకి అర్జెంటుగా ఇవ్వాలి కదా. కానీ మనకి వేరే ఆర్డర్స్ ఉన్నాయి, ఇవ్వలేకపోతున్నాం. అప్పుడు మనం టైం తీసేసుకుంటున్నాం కాబట్టి నేను అక్కడ కొంచెం తగ్గుతా. రేపు నేను పంపిస్తలే అండి, కొంచెం రైడ్ నేను బుక్ చేస్తలే, ఒకరోజు టైం ఇవ్వండి, ఇలా మనం ఎక్స్క్యూజ్ చేసినప్పుడు నేను కొంచెం అలా తగ్గి చేసుకుంటుంటా అనమాట. ఇంకా అలా అవసరం కూడా చూసుకోవాలి కదా మనము అన్నప్పుడు. అదే వాళ్ళకి పెట్టామనుకోండి, ఇప్పుడు టైం ఇవ్వకుండా లేదు నాకు ఇప్పుడు కావాలి అని అన్నారనుకోండి, ఓకే వాళ్ళు పెట్టేసుకుంటారు. అట్లా అన్నమాట. నేను అయితే అలా చూసుకుంటూ పోతాను. ఒక్కోసారి ఏందనంటే నేనే పోయి తీసుకొస్తా. ఇప్పుడు వర్కర్స్ లేరు, లేకపోతే రైడ్స్ బుక్ అవ్వట్లేదు, లేకుంటే బిజీగా ఉండి ఎక్కడో ఉన్నారు, అలాంటప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటా. అంటే పంపడం లేట్ అయింది అనుకోండి, మనకి ప్రెషర్ పడుతుంది. ఇచ్చాను కదా ఫాస్ట్గా చేసే అన్నట్టు వస్తుంది అనమాట. అదే కాస్త మనం ముందుగానే తెచ్చుకున్నామనుకోండి, ఈజీగా మనమే కొంచెం టైం తీసుకొని నిదానంగా చేసుకోవచ్చు కదా. అలా ఒక్కోసారి వాళ్ళు వస్తుంటారు, ఒక్కోసారి నేను వెళ్తుంటా, రైడ్స్ అవుతుంటాయి. ఇలా ఇక టైంని బట్టి, మన పనిని బట్టి కదా, ఏదైనా అంతే ఉంటుంది కదా అండి. అంతే. ఇంకా దూరమైనా సరే మెటీరియల్ కొన్నదాన్ని బట్టి చూసుకొని చేసుకోవాలి. మళ్ళీ కస్టమర్ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటారు కదా, కొంచెం ఆర్గ్యూ చేయటమో, లేకపోతే డిమాండ్ చేయటమో, లేకపోతే రిక్వెస్ట్ చేయడమో, ఇలా ఉంటాయి. ఇక వాటిని చూసి మనం చేసుకుంటూ పోవడమే. ఖచ్చితంగా అయితే ఇలానే చేయాలని అయితే నేను పెట్టుకోలేదు. ఇక ఆ టైంను బట్టి, ఆ రోజు పరిస్థితిని బట్టి నేను చేసుకుంటూ పోతా. ఏమంటారు, తప్పా కరెక్టా? ఏమో, ఇక నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ పోతున్నా అండి. నా పద్ధతి అయితే ఇదే. ఇంకా మన నచ్చకపోతే నేనేం చేయలేను. కానీ ఎక్కువ సార్లు వాళ్ళు పంపినప్పుడు మనం కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. లేకపోతే ఒక్కోసారి ఏమవుతుంది అని అంటే, డిజైన్ మంచి కుదరలేదనుకోండి, అబ్బా మాలతి ఇలా చేసావేంటి, అబ్బా మంచి చీర మాలతి అని బాధపడ్డారనుకో, సర్లే మేడం పర్లేదులే కొంచెం తగ్గించేసుకోండి అనేసి చెప్పుకుంటాం. అంతే కదా, అన్నీ నచ్చాలనేం లేదు కదా. అలా నేను చెప్పేది అయితే ఇంతే అండి. ఇంకా సీక్రెట్స్ అయితే ఏం లేవు నేను మేనేజ్ చేసుకోవటానికి. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి తెలుసు నేను మాట్లాడే విధానం ఏంటి అన్నది. డిజైన్ అయితే ఇది అండి. మనం ఇంకా ఇలా చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది, బాగుంటుంది, సింపుల్ డిజైన్, క్యూట్గా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే టాజిల్స్ కాస్త ఒక 50 టాజిల్స్ వరకు పట్టొచ్చు, ఎందుకంటే 1 ఇంచ్ కూడా కాస్త తక్కువగా ఉందన్నమాట ఇది. అందుకని ఒక 50 టాజిల్స్ వరకు పట్టొచ్చు నాకు తెలిసి. అంతే. ఇగో చూసారుగా, ఇప్పుడు ఈ టాజిల్ ఉన్న దగ్గర నుంచి ఇది ఉన్న దగ్గరికి, వావ్ ఇది 1 ఇంచ్ వచ్చింది. 1 ఇంచ్ ఉన్నాయి. ఓకే, 40 టాజిల్స్. ఇక 45 to 50 మధ్యలో వేసుకోండి. ఒక్కోటి మనకు 46 ఇంచెస్ కూడా ఉంటుంది.
ఓకేనా. ఇది మరి మన డిజైన్. మాటల్లో పడి టైం కూడా అయిపోయింది. నేను ఇవాళ 4 minutesకే అయిపోగొడదాం అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. ఇదైతే చాలా చిన్నగా చేసి, చిన్న డిజైన్, సింపుల్ డిజైన్, చూడడానికి గ్రాండ్ డిజైన్ కదా, బాగుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ నా ఛానల్లో అయితే ఉంటాయండి. మేకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఇప్పటికిప్పుడు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా అబ్బా ఇదేదో ఈజీగా ఉందే, మనం చేసేసుకోవచ్చు కదా అనే అంత ఈజీగా మన ఛానల్లో ఉంటాయి. ఓకేనా, చూడండి. మీకు డిజైన్స్ అయితే దొరుకుతాయి. మీకు కావాల్సిన డిజైన్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది. ఎందుకంటే 1000 పైనే అయిపోయినాయి. 1000 అయిన తర్వాత నేను నంబరింగ్ ఇవ్వడం మానేశాను, ఎందుకులే అనేసి కదా. చాలా డిజైన్సే ఉన్నాయి, చూడండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఓ ఇది డై క్రాఫ్ట్స్ కదా, ఇందులో లేవు 1000, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో ఉన్నాయి.